సో మచ్ అండి ప్రెస్ మీడియా వాళ్ళు అందరూ మా తెలుగు జనాలందరికీ థ్యాంక్స్. దే ఆర్ లవ్ వి లవ్డ్ ద రెస్పాన్స్ దట్ వి గాట్ ఫ్రమ్ ది స్పెషల్ స్క్రీనింగ్ టుడే అండ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ధోని ఎంటర్టైన్మెంట్, సాక్షి మ్యామ్, ధోని గారు అండ్ ద ఎంటైర్ టీమ్ ఆఫ్ LGM, డైరెక్టర్, ఎవ్రీబడి, వి రియలీ హోప్ దట్ యూ ఆల్ లవ్ ద మూవీ. థియేటర్స్కి వెళ్ళండి, ఫ్యామిలీని, ఫ్రెండ్స్ని ప్లీజ్ టేక్ దెమ్ టు ద థియేటర్స్ అండ్ వాచ్ అండి. వీఆర్ సో హ్యాపీ అండ్ I hope we all enjoy the movie. Thank you. జరా మేడం, సినిమా ఎట్లుంది? ఎల్జిఎం మూవీ నేను ఎక్స్పెక్ట్ చేసుకొని వచ్చిన క్రికెట్ ఉంటుందేమో అని, కానీ క్రికెట్ అందులో లేదు, లవ్ స్టోరీ ఉంది. దానికి ప్రొడ్యూసర్ తెలుసు, మన ధోని వాళ్ళ వైఫ్, తను ప్రొడ్యూసింగ్ వేసింది, ఫస్ట్ టైం వేసింది. మూవీ చాలా బాగుంది, సూపర్. పాటలు అంటే నచ్చేసాయి, ఇరగదీసారు మూవీ అయితే. ఎల్జిఎం మూవీ చూశాను. ఏంటి ధోని గారు బ్యానరు, ధోని గారు వైఫ్ ఇందులో ఇన్వాల్వ్ అవ్వడం ఏంటో అనుకున్నా, కానీ అసలు ఒక మంచి మూవీ ఇచ్చారు. ఒక మంచి గుడ్ మెసేజ్, ఒక మంచి లవ్ స్టోరీ మూవీ. కుర్చీని మడత పెట్టడం కాదు భయ్య, బ్యాట్ని మడత పెడితే కూడా 6 వెళ్ళిపోయింది బాల్. సినిమా కూడా ఒక రేంజ్లోకి వెళ్ళిపోయింది. ఒక మంచి మెసేజ్ ఉన్న మూవీ, ఒక మంచి లవ్ స్టోరీ సినిమా. థియేటర్కి వచ్చిన వాళ్ళందరూ ఎక్కడ డిసప్పాయింట్ లేకుండా ఇలాంటి సినిమాలు కూడా ఎంకరేజ్ చేయొచ్చాను. ఎందుకంటే కొంతమంది సినిమాని చూసి తక్కువ అంచనా వేస్తారు, కానీ స్లోగా పాయిజన్లో ఎక్కేస్తాయి మైండ్లోకి సినిమా. ఇలాంటి సినిమా ఇది. థియేటర్కి వచ్చేయండి, అందరూ కూడా ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. మనకి అత్తారింటికి దారేదిలో అత్త క్యారెక్టర్ ఎన్నో సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇందులో అత్తను చూస్తున్నాము. మంచి క్యారెక్టర్, మంచి రోల్ చేసింది భయ్య. సినిమా చూస్తున్నప్పుడు అలా కూడా ఎక్కడ డిసప్పాయింట్ అవ్వరు. మంచి లవ్ స్టోరీ. ఇప్పుడు ఆడవాళ్ళు మనల్ని కొట్టే దెబ్బలు, బాల్స్ కొడితే 6 వెళ్ళిపోతున్నాయి. ఈ సినిమాలో కూడా హీరోయిన్ కొట్టింది భయ్య, ఎక్కడెక్కడికి వెళ్ళి పడుతున్నాం బాల్స్. అదే ఒకటి ఏంటంటే మనకి క్రికెట్ ఉంటుందేమో అనుకున్నాం, కానీ క్రికెట్ ఏం లేదు. అంత ఫ్యామిలీ క్రికెట్, అంతా కూడా ఫ్యామిలీ డ్రామా. ఓవరాల్గా సినిమా అయితే మాత్రం ఒక మంచి ఎంటర్టైన్మెంట్, మంచి లవ్ స్టోరీ, ఒక మంచి ఎమోషనల్ మూవీ అనమాట. థియేటర్కి వచ్చాను భయ్య, అక్కడ కలుసుకుందాం. మళ్ళీ వస్తాను నేను. ఇగో LGM అండి, సినిమా చూసి వస్తున్నా అండి. నేనైతే హట్టండి ఏంటి, ఇక్కడ ధోని ఉన్నారు, అక్కడ ధోని ఉన్నారు, అక్కడ ధోని ఉన్నారు, కానీ సినిమాలో ఎందుకు లేరండి? మా సినిమాలో కావాలని చెప్పి మేము వెళ్ళే ధోని మీద అభిమానంతోనే వెళ్ళాం సినిమాకి, కానీ సినిమాలో లేరండి. హట్టండి. టికెట్ తీసుకుని వెళ్ళాం, అది లాస్ అనుకుంటున్నాం, కానీ లాస్ కాదండో. మంచి ఫ్యామిలీ సబ్జెక్ట్ సినిమా చూసారన్న తృప్తి నాకు కలిగిందండి. సినిమా చాలా బాగుందండి. హీరో వెయిట్ చేస్తాడు, 2 సంవత్సరాలు వెయిట్ చేస్తాడు, పుట్టినరోజు చేస్తాడు, సంక్రాంతి చేస్తాడు, దీపావళి చేస్తాడు హీరోయిన్ చుట్టూను. కానీ మీకు అందరూ ఒక మాట చెప్తాను వినండి, ఏంటంటే ఎవరిని ఐలో చెప్పకుండా వెంటనే చెప్పేయండి. లేట్ అనేది లేట్ చెప్తే ఇంకా అలాగే ఉంటుంది. 2 సంవత్సరాలు పైగా బాధపడ్డాడు. తీరా అమ్మనే ప్రియాని కలిపాక అమ్మకే దానికి పడేది కాదు, అదొక బాధ. అప్పుడు ఆ ఇద్దరిని తీసుకెళ్ళి మళ్ళీ వేరే ప్రపంచం తీసుకెళ్ళాడు అక్కడ. కానీ అందులో ఉండి ఉందని టైగర్ ఇలా పడుతుంది మీద. ఏదో ఒక 50 కోట్ల సినిమా బడ్జెట్ ఏమనిపిస్తుంది. చాలా బాగుంది, నేను చూసాను. ఎందుకంటే నేను ఫీల్ అవుతున్నానండి. ఏంటంటే మా ఫ్యామిలీని తీసుకురాలేదండి, మా పిల్లల్ని తీసుకురాలేదండి. మా పిల్లల్ని తీసుకొస్తే నిజంగా గ్రాఫిక్ వర్క్స్ చాలా బాగున్నాయి. యోగి బాబు అండి అందులో కమెడియన్, అబ్బాబ్బా మన తెలుగులో మన బ్రహ్మానందం కదా యోగి బాబు బాగా చేశారు. కానీ నాకు మటుకు ఒకటి అట్టయ్యాను కదా, చెప్పాం కదా, మాకు ధోని గారు అయితే చాలా బాగుంది. నెక్స్ట్ సినిమాలో ధోని గారు మీరు హీరో అవ్వాలండి. ఆల్రెడీ మీ మిస్సెస్ గారు చెప్పారు, చాలామంది అడిగారు ఇంటర్వ్యూలో, ఎవరు నెక్స్ట్ హీరో ఎవరని. అది చూపిస్తున్నారు పవన్ కళ్యాణ్, మహేష్ బాబుని. కాదండి, మీరు హీరో అవ్వాలి, మేము చూడాలి. సినిమా మాత్రం చాలా అద్భుతంగా ఉంది, ప్రతి ఒక్కరు చూడాలండి. నా తరపు రేటింగ్ 3.5 ఇస్తున్నానండి. సూపర్ సబ్జెక్ట్ అండి. ఇంతకు ముందు ఎప్పుడు చూడలేని సినిమా, ఈ సంవత్సరంలో రాని సినిమా మన LGM అండి. అరే నేను అదే కదండి అనేది. మరి నిజంగా అదే ధోని గారు తెస్తే పాటికి రోడ్లలో ఉండవండి. ప్రపంచపు హీరో ఆయన. మొత్తం కొట్టాడంటే 6లు కాదు, ఇక్కడ మొత్తం కోట్లు వచ్చేసి కొలగొట్టేస్తాడు. ఆయన రావాలని కోరుకుంటున్నాం. ఆయన ఫ్యాన్స్గా నేను ఈ గోల్డ్ రెడ్డి మీరు రావాలని కోరుకుంటున్నాం సార్. ప్లీజ్ మీరు హీరోగా వస్తే మాకు చూడాలని ఉంది. ప్లీజ్ తప్పకుండా రండి. సినిమా మాత్రం సూపర్. మీరు ఏదో ఒక 50 సినిమాలు తీసినంత ఉందండి సినిమాలో. ఏదో మన దిల్ రాజు గారు తీశారు నిర్మాతగా కాదు, మీరు ఒక్క సినిమాతోనే హైలైట్ అయిపోయారండి. మంచి సబ్జెక్ట్ చూసారండి, మంచి సబ్జెక్ట్ అండి, మంచి లవ్ సబ్జెక్ట్. గ్రేట్ సార్.